దిస్ ఈజ్ రైట్ అంటాడు, ఇది రాంగ్ అన్నాడు, రాంగ్ ఇది బ్యాడ్ అని అననే అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే సూపర్ అన్నాడా? ఇప్పుడు నా ఆలోచన వింటే కూడా ఇది కూడా కరెక్టే కదా అంటాడు. మీరు ట్రై చేసుకోండి. ఇక మోహన్ బాబు అంటారా, ఆయనకు కూడా గద్దర్కి ఆయన సినిమాల్లో గద్దర్కి అందరితో పరిచయాలు ఉండే కాబట్టి గద్దర్ మీద ప్రేమ ఉండి అరే ఆయన పేరుతో అవార్డు ఇస్తున్నారని మోహన్ బాబు గారు కూడా సంతోషమే వ్యక్తం చేశారు. సంతోషం వ్యక్తం చేయక ఏం వ్యక్తం చేస్తారు? డీప్గా వెళ్తే ఒక రైటర్ని, ఒక ఫిలాసఫర్ని, ఒక స్కాలర్ని, లేకుంటే ఎవరన్నా బుద్ధిజీవులను కూర్చోపెట్టో మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి మీరు అనౌన్స్ చేయను ఉండే. నా అభిప్రాయం అది. మేబీ వాళ్ళు ఆ రోజు జయంతి రోజు ఆయన వారిని గుర్తు తెచ్చుకుంటూ అలా అనౌన్స్ చేశారేమో కానీ మేబీ మీరు చెప్తున్నంత వాళ్ళు కూడా ఆలోచించే ఉంటారు కదా, అందరికీ ఇవ్వరేమో, ఒక కేటగిరీ పెట్టుండొచ్చేమో కదా. కేటగిరీ పెట్టుంటే సంతోషమే కదా. ఇప్పుడు నంది తీసేసి గద్దర్ అని అన్నారు, అన్నారా అని లేదా? నంది తీసేసి గద్దర్ అన్నప్పుడు మరి 10 పేర్లు చెప్పాలి, మరి చెప్పలే కదా. గద్దర్ మీద ఒక అవార్డు ప్రకటిస్తున్నాము, గద్దర్ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడికి, గద్దర్ లాంటి కళా శిఖరానికి మేము గద్దర్ అవార్డుతో మేము సన్మానిస్తుంది ఈ గవర్నమెంట్ అనలే కదా. నంది తీసి గద్దర్ అన్నారు. నంది తీసేయని దాంట్లో అరే నంది ఎందుకు తీస్తున్నారు మేమేమనం, ఇంకేదన్నా పెట్టుకోండి మీరు, ఈ నంది తీసి ఇంకేదన్నా పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గద్దర్ ఖ్యాతి తగ్గుద్దనే మా టెన్షన్ తప్పితే, ఎందుకంటే గద్దర్తో నాకు అసోసియేషన్ ఉండే కాబట్టి నంది తీసి పంది పెట్టినా ఏది పెట్టినా ఇప్పుడు నంది కాడ పంది పెడితే అవార్డుకి హేళన లాగా లేదా వినడం? అలాగే గద్దర్ జాగాలో అన్ని డిపార్ట్మెంట్స్ తెచ్చినప్పుడు సేమ్ ఉంటుంది ఫీలింగ్. అంతే. గద్దర్ ఖ్యాతికి నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ ఇమిడేయకూడదు అంతే. ఇప్పుడు గద్దర్ అనేటోడు ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషనరీ మావోయిస్ట్ సిద్ధాంతంలో ఆయన కొన్ని రోజులు పనిచేసిండు. గద్దర్ గురించి నా అభిప్రాయం, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కొంతకాలం ఎర్ర జెండా పట్టుకున్నాడు, కొంతకాలం అయినాక బుద్ధిజం జెండా పట్టుకున్నాడు, కొంతకాలం తర్వాత మోడీ దగ్గర కూడా పోయిండు. మొన్న రాహుల్ గాంధీని ముద్దు కూడా పెట్టుకున్నాడు స్టేజ్ మీద, అంటే ప్రేమ. అయితే దాని మీద నా విమర్శ లేదు. ఆయన ఎవరి దగ్గరికి పోయినా ఏ ఇజం పట్టుకున్నా ఏమున్నా డౌన్ ట్రూడెన్ పీపుల్ గురించి అయితే ఆయన ఎప్పుడు మాట్లాడిండు. ఆయన భాష, ఆయన గొంగలేసుకొని, ఇప్పుడు గాంధీ ఎట్లుండే మనకు గోషి కట్టుకొని కట్టె పట్టుకొని పోయేటోడు, ఈయన కూడా ఒక గొంగలేసుకొని చేసుకుంటా పోయేటోడు. ఒక ఆదర్శమే కదా, ఒక సింబాలికే కదా. కాబట్టి మనం గాంధీ అవార్డు పీస్కి నిదర్శనం గాంధీ, అహింసకు నిదర్శనం గాంధీ. మీరు హత్యలు చేసే సినిమాలో తీసుకుపోయి గాంధీ అవార్డు ఇస్తారా? చెప్పండి నాకు. సేమ్ వేలో గద్దర్ ఆకారం, ఆయన భాష, ఆయన విధానం ఒక ఇజానికి పరిమితం చేయట్లేదు. ఎందుకంటే ఆయనే ఒక ఇజంని పట్టుకొని లేడు. నేను ఇంతకుముందు ఒక వేదిక మీద అన్న, గద్దర్ నీళ్ళ లాంటోడు. ఉప్పు కలిపితే సోర్ అవుతుంది, చక్కెర కలిపితే తీయగా అవుతుంది. ఆయన నీళ్లు ఏదైనా ఇమిడించుకుంటాడు. కానీ ఎట్ ద ఎండ్ ఏమవుతుంది? ఆయన అణగారిన వర్గాల గురించే పాటుపడ్డాడు. అది ఆయన ఇలా కూడా లేడు. కొందరు ఉద్యమకారులు ఉంటారు, చచ్చేదాకా కూడా వాళ్ళను ఒకదే సిద్ధాంతం గట్టిగా ఉంటారనమాట. ఉప్పు ఉందనుకోండి, అది ఉప్పే ఉంటుంది ఎప్పటికీ, నువ్వేమన్నా చెయ్యి, అది నీళ్లను ప్రభావితం చేస్తుంది. నీళ్లు కలుపుకుంటుంది కానీ ఉప్పు పోయి నీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. అది వాటర్ అంతా సోర్ అయిపోతుంది. ఆ వ్యక్తిత్వం గద్దర్ది కాదు. గద్దర్ వాటర్ లాంటోడు. ఆయన బతికి ఉంటే ఇంకో ఇజం కూడా పట్టుకునేవాడేమో. నీళ్ళు ప్రవాహం ఎట్లుంటుంది, ఎటు పోతే అటు పోతుంది. అట్లా పోయిండు ఆయన. పోయినా ఆయనలో గొప్పతనం నాకు అనిపించింది ఏంటంటే, ఆయన ఒక ఇజంకి ఫిక్స్ అయిపోలే ఆయన. కానీ ఆయన జీవితకాలం మొత్తం ఎక్కువ శాతం ఎర్ర జెండా అయితే పట్టుకున్నాడు. ఆయన పబ్లిక్ని ఎంత ప్రభావితం చేశాడంటే, ఆయన పాటలు విని ఎంతోమంది మావోయిస్టులు అయిపోయినరు. అంత ప్రభావితం చేయగలిగిన కళాశిఖరం అతను. అంత జోక, ఒక పాట విని పిస్తోల్ పట్టుకొని జంగల్లోకి పోవడం అంటే అదేంది మామూలు విషయం కాదు. అంటే అంత ప్రభావితం చేయగలిగే కళాకారుడు అతను.
ఆయనను ఎటు పంపితే అటు పోయిండు. ఆయన జీవితంలో ఎవరో కమ్యూనిజం వైపు దొరికినట్టున్నారు, ఆయన కమ్యూనిస్ట్లో దిగ్గజం అయ్యాడు. అదే ఒక భక్తి రసం వైపు వెళ్ళిపోతే ఏదో దేవునికి పెద్ద భక్తుడయ్యేవాడేమో, కానీ ఎటు పోయినా కూడా ఆయన ఒక స్టాల్వర్ట్, ఒక లెజెండ్ అవ్వడం ఆయన కళలో ఉన్న ప్రాధాన్యత. అంత ప్రభావితం చేయగలిగే దేనికైనా ఇవ్వచ్చు, కానీ మీరు ఆయనకు ఉన్న కళలో ఉన్న భావాలను విస్మరించేసి దేనికి పడితే దానికి, మీకు ప్రేమ ఉండొచ్చు, ఇప్పుడు మనం ఒకళ్ళని ప్రేమిస్తాం, ఆ ప్రేమకు ఒక లెవెల్ ఉంటుంది, మితిమీరి మీరు అన్నీ చేసినా కూడా అది ఫెటప్ అయిపోమా, ప్రతిదానికి గద్దర్ ఏదో ఇది గద్దర్ అవార్డ్ అని పెట్టుకుంటారు అంతే. నాకు గద్దర్ అవార్డ్ గ్రహీత అంటే కాలర్ వేసుకునేటట్టు ఉండాలి. అది మీరు ప్రతిదానికి గద్దర్ అవార్డ్ అంటే నంది అవార్డ్, ఓకే నంది అవార్డ్ ఓకే, అట్లుంటుంది. ఇప్పుడు నేను చెప్పినా కదా, బాబాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే దేశంలో ఒకటికి ఇస్తారు, అది కూడా లైఫ్ అంతా పెట్టి పెద్ద స్టేజ్కి వెళ్ళినోడికి ఇస్తారు, అది కూడా వృద్ధాప్యంలో ఇస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే, ఇప్పుడు చూడండి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వస్తే గవర్నమెంట్ సత్కారం చేస్తుంది, ఆయన కూడా సంతోషపడుతున్నాడు, అదొక ఖ్యాతి కదా. ఇప్పుడు ప్రతిదానికి పద్మవిభూషణ్ అని, దీనికి పద్మవిభూషణ్, దానికి ఇస్తే ఎట్లుంటుంది? అయితే మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. మన దేశంలోనే మీరు చూసుకోండి, పద్మ అవార్డ్స్ వీళ్ళకు, నేషనల్ అవార్డ్స్ ఇది, బెస్ట్ ఏదన్నా ఉంటే దాదాసాహెబ్ ఫాల్కే ఉంది, సేమ్ వేలో నంది అవార్డ్ ఇది మనకు ఉంది. అయితే దీనికి అంత ఆలోచించే అవసరం లేదు. గవర్నమెంట్ 100% చేయాల్సిందే, ఈ సూచన తీసుకోవాలి వాళ్ళు. తీసుకోకుంటే నాకు తెలిసి గద్దర్ అభిమానులు కూడా ఇప్పుడు కాదు, నేను ముందు ఆలోచన చేసి నేను సవరణ చేసుకోండి అంటున్నా. రేపు ఏదో ఇప్పుడు అవార్డుల సంగతి తెలుసు కదా, కరెక్ట్ సినిమాలు లేకుంటే ఉన్న దాంట్లోనే పైరవీ చేసుకొని ఏదో ఇచ్చేసుకుంటారు. అవార్డులకు కూడా విలువ లేని దానికి అనుకోకుండా ఏదో ఒక క్యాలిబర్ లేని దానికి గద్దర్ అవార్డు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గద్దర్ అభిమానులు అంతా రివోల్ట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు చేసే పని గద్దర్ లాగా చేస్తారు మళ్ళా. అది కాబట్టి ముందుగానే నేను 2-3 రోజులు సైలెంటే ఉన్నా. మేధావులు బుద్ధిజీవులు చెప్తారు, సలహాదారులు కూడా ఉంటారు కదా గవర్నమెంట్లో, బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు. అయితే నేనేం చేసిన 2-3 డేస్ చూసి ఆ జియో వచ్చేస్తుందేమో అని నేను సాక్షిలో ఒక ఐటెం రాశాను, ఎడిటోరియల్స్ రాస్తూ ఉంటాను. నేను ఏదైనా ఆలోచనలు ఉంటే ప్రభుత్వాన్ని చేరడానికి రాస్తూ ఉంటాను. ఆ ఆర్టికల్ చూసి దగ్గర ఒక పెద్ద బ్యూరోక్రాట్స్, నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా దగ్గర నంబర్ ఉన్న వాళ్ళు, నా ద్వారా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిల వరకు కూడా కరెక్ట్ అని చెప్పారనమాట. అయితే నేనేమంటున్నా అంటే, కరెక్ట్ అని చెప్తుండ్రు, నేను రాస్తే కరెక్ట్ అంటున్నారు,